హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మనకు చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 పెన్షన్, అలాగే వికలాంగులకు 6,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులు అనేటివి ఏ నెల నుండి ఇవ్వడం జరుగుతుంది, అలాగే పాత వాళ్ళు ఎవరైతే ముందు నుండే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా, వీళ్ళకు ఎప్పటి నుండి పెంచిన పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇంకా కూడా సదరం సర్టిఫికేట్ అనేది లేదో వాళ్ళు దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ముందుగా ఎవరైతే పాత పెన్షనర్లు ఉన్నారో వాళ్లకు ఫిబ్రవరి నెల నుండి అయితే కొత్త పెన్షన్లు అంటే 4,000 అలాగే 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి దరఖాస్తు ఫామ్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఆల్రెడీ పెన్షన్లు అనేటివి ముందు నుండే రావడం జరుగుతుంది కాబట్టి పెంచిన పెన్షన్లు వాళ్ళకు ఫిబ్రవరి నుండి అయితే రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకు మాత్రం ఈ డేటా అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకు కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉండి సదరం సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మీ సేవలకు వెళ్ళి స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లాట్ బుక్ చేసుకొని ఈ సదరం సర్టిఫికేట్ పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళైతే ఈ చేయూత పథకం కింద లబ్ధి పొందడానికి దరఖాస్తు ఫామ్ను అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, చేయూత పథకం సంబంధించి లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.